అచ్చంపేట్ల కల్వకుర్తి ఆ తాలూకాలో పుట్టినావు. నీకు అంత ప్రేమ ఉంటే పరిశ్రమలు అద్దేస్తా ఇద్దేస్తా ఉద్యోగాలు చేస్తా అని చెప్తున్నావు కదా. 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తా, నేను సంతకం పెడితే అయిపోతుంది అని డైలాగులు కొడుతున్నావు కదా. రేవంత్ రెడ్డి ముందు నువ్వు పుట్టిన గడ్డ కల్వకుర్తి, అక్కడ నీకు 500 ఎకరాల జాగుంది. ఎల్దండల నీ కుటుంబానికి నీకు 500 ఎకరాల జాగుంది. అక్రమాలు చేసి సంపాదించిన జాగా అక్కడ ఉన్నది. నీకు నిజంగానే ప్రేమ ఉంటే ఆ 500 ఎకరాల జాగి 20 లక్షలు నువ్వు 5 లక్షలు మేము మా పార్టీ నుంచి నీకు ఇస్తాం ఎకరానికి అని చెప్పి నేను చెప్తాను. ముందు అక్కడ పెట్టు, అదాని పరిశ్రమ పెట్టు, ఇంకోటి పెట్టు. ఇలా లగచర్లలో నిజంగా నాకు నేను గమ్మత్ అనిపించింది. రేవంత్ రెడ్డి పోయి అదానికి వ్యతిరేకంగా రాజ్భవన్ ముంగట ధర్నా ఎత్తుండు. మిమ్మల్ని ఏమో జైల్లో పెట్టిండు అదాని కోసం. అదాని సిమెంట్ పరిశ్రమ పెడతా అంటే లగచర్లలో మీ దగ్గర భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే మీరు మరల పడితే మిమ్మల్ని ఏమో అదాని కోసం జైల్లో పెట్టిండు. కానీ ఈ మొగోడేమో పోయి రాజ్భవన్ ముంగట అదానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఉంటుందా? అందుకే నేను అనేది ఒకటే, మీరు ఎవ్వరు కూడా దయచేసి ఆందోళన పడే అక్కర్లేదు. అన్న అంటున్నాడు చెర్లపల్లిలో ఎప్పొచ్చినా మళ్ళా వస్తా అని చెప్తున్నా అంటున్నాడు. మనం బోడు కాదు, అవసరమైతే ఎవరిని పంపాలనో వాళ్ళని పంపే రోజు మళ్ళా వస్తుంది, తప్పకుండా రాసి పెట్టుకోండి. భయపడద్దు, బెదరద్దు. ఈ గులాబీ జెండనే మనకు గుండె ధైర్యం, ఈ గులాబీ జెండనే మనందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే జెండా, తెలంగాణ సాధించిన జెండా. ప్రాణం పోతదని తెలిస్తే కూడా ఆమరణ దీక్ష కూర్చొని తెలంగాణ సాధించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇట్లాంటి రేవంత్ రెడ్డి ఉడత ఊపులకు, ఈ చిట్టినాయుడు గారి చిట్టెలక పనులకు భయపడేటోడు ఎవడు లేడు. పెట్టుకుంటే పెట్టుకో కేసులు, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. ఎందుకంటే మనం తప్పు చేయలే. తప్పు చేయనోడు భయపడడు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ప్రార్థించేది ఇవాళ లగచర్ల మొత్తం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి. మీ కొడంగల్ రైతాంగ పోరాటం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డకు ఇవాళ మీరు ఆదర్శంగా మారిర్రు. ఖచ్చితంగా కొడంగల్ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. మీ పోరాట పటిమకు, మీ ధైర్యానికి, మీ పోరాట పటిమకు నేను సల్యూట్ చేస్తా ఉన్నా. తప్పకుండా నరేంద్రని తిరిగి వచ్చింది కాబట్టి ఆయన మీకు అండగా ఉంటాడు. అన్ని రకాలుగా తప్పకుండా కొడంగల్లో లగచర్లలో ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ఆయన అన్నగాడు తిరుపతి రెడ్డి అరాచకాలు చేస్తున్నారో అవన్నీ కూడా బయట పెడదాం, వదిలిపెట్టే సమస్య లేదు. రోజులు ఎప్పుడు ఒకటే లెక్క ఉండయి, తప్పకుండా మన రోజు కూడా వస్తుంది. రేపో ఎల్లుండో మర్నాడో వచ్చే సంవత్సరమో ఆ పై సంవత్సరమో మళ్ళీ మన టైం కూడా వస్తుంది. వచ్చినాక మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా, ఇవాళ వాళ్ళు చేస్తున్న డ్రామాలకు, వాళ్ళు చేస్తున్న వెధవ పనులకు మిత్తితో సహా కట్టించే బాధ్యత నాది. వదిలిపెట్టం, వడ్డీతో సహా కట్టించే బాధ్యత నాది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా కొడంగల్ మీ మీద ఎవడెవడైతే దౌర్జన్యం చేస్తుండో వాడెవడో శేఖర్ అట, ఇంకోడెవడో కాంగ్రెస్ నాయకులు పేర్లు రాసి పెట్టుకోండి. అధికారులు కూడా కొంతమంది ఉన్నారు, అతి చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ డ్రామా చేస్తున్నారు. పేర్లు రాసి పెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టం. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరిని ఏం చేయాలో తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా నరేంద్రతో పాటు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ధైర్యంగా 37 రోజుల పాటు నిజాయితీ గల బిడ్డలు కాబట్టే బెదిరించిండ్రు, అలా కొట్టిండ్రు. నేను పోయిన సంగారెడ్డి జైలుకు, వాళ్ళు ఒక్కొక్కరు నడవలేని పరిస్థితులు ఉండే, చేతులు కమిలిపోయినాయి. నేను అడిగిన, చేతులు కమిలిపోయేటట్టు కొడితే, కాళ్ళు కమిలిపోయేటట్టు కొడితే ఎందుకు చెప్పలేదా జడ్జి ముంగట? సార్ జడ్జి ముంగట చెప్తే మళ్ళా కొడతామన్నారు, మా ఇంటోళ్ళం కూడా కొడతామన్నారు సార్, అందుకే చెప్పలేదు సార్ అని చెప్పిండ్రు. అట్లా కొట్టిండ్రు. 3rd డిగ్రీ టార్చర్ పెట్టిండ్రు. చెప్పని మాటలు చెప్పినట్టు నరేందర్ రెడ్డి కేటీఆర్ చేయించిండని చెప్పినట్టు ఆయన పేరు మీద ఒక దిక్కుమాలిన రిపోర్ట్ రాయించింది. మళ్ళీ తెల్లారి ఆయన నేను చెప్పనలేదు అని జడ్జి గారు ముంగట సంతకం పెట్టి మళ్ళీ పంపితే ఒకప్పుడు మళ్ళీ వెనక పోయింది. చెప్పినట్టు జరిగినట్టు ఇవాళ మనోళ్ళను గోసముచ్చుకొని 40 మందిని ఇష్టం వచ్చినట్టు కొట్టి, గిరిజన ఆడబిడ్డల ఇంటి మీద అర్ధరాత్రి తాండాలకు పోయి దాడి చేసి వాళ్ళని ముట్టకూడని చోట్ల ముట్టి ఇవాళ గూండాల కంటే నికృష్టంగా హీనంగా ప్రవర్తించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలో ఉన్న ఆయన అనుచరులు, ఆయన ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. తప్పకుండా వీటన్నిటికీ జవాబు చెప్పే రోజు కూడా వస్తుంది. అప్పటిదాకా ఓపికగా ఉండాలి. కాళోజీ నారాయణరావు గారు ఎప్పుడో చెప్పిండ్రు, కసితీర బుసగొడుతూనే ఉండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి అని చెప్పిండు. తప్పకుండా ఆ పని కూడా చేద్దాం. వీళ్ళ సంగతి ఏందో చూద్దాం. మీరు ధైర్యంగా ఉండండి. మీ నాయకుడు తిరిగి వచ్చిండు. నరేందర్ అన్నకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తా ఉన్నా.
ఎందుకంటే నేను కలిసిన ప్రతిసారి జైల్లో కలిసిన ప్రతిసారి ఒకటే చెప్పిండు, అన్న నా గురించి వదిలేయండి, నన్ను వదిలేయండి, నేను ఉంటా మంచిగానే ఉంటా, ఏం కాదు, మా వాళ్ళని ఇడిచిపెట్టుండ్రి, మా రైతుల సంగతి చూసుకో, వాళ్లకు జల్దీ బెయిల్ వచ్చేటట్టు చేయి అన్నాడు. కానీ అదృష్టం నరేంద్ర అన్నకు రైతులకు అందరికి ఒకటేసారి వచ్చింది బ్రహ్మాండంగా. ఈసారి మన చైత్ర యాత్ర కొడంగల్కి వెళ్ళే స్టార్ట్ కావాలి, కొడంగలే నెంబర్ 1 నియోజకవర్గం కావాలి, తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ రైతులు పేదలు సుభిక్షంగా ఉండే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చాలా దూరంకి వెళ్ళి వచ్చినారు, మీరు పోనీకి కూడా చాలా టైం పడుతుంది నాకు ఎరికే, అందుకే ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకి పరీక్ష పెట్టకుండా జై తెలంగాణ.